నువ్వు ఆ రోజు అడిగినావు కేసీఆర్ గారు ఒక్క 10 లక్షల రూపాయల కొత్త జియో ఇచ్చింది చూపి అన్నావు. 100 కోట్ల రూపాయలు ఇచ్చిన జియోనే చూపించిన ఆ రోజు. మరి నేను నిన్ను అడుగుతున్న దానికి నువ్వు జవాబు ఎందుకు చెప్పలే? మనము సవాల్ విసిరిన రోజు, నేను సవాల్ విసిరిన రోజు, ఆ రోజు నువ్వు చర్చకు వస్తావని యావత్ హుజరాబాద్ లో ఉన్న ప్రజలు మొత్తం ఉత్కంఠతో చూసిండ్రు. వేలాది మంది జనం వచ్చిండ్రు. యావత్ మీడియా కూడా ఉండే. మరి నువ్వు ఎందుకు రాలేదు? నిజంగా నువ్వు హుజరాబాద్ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసినావని నమ్మకం, ధైర్యం నీకు ఉండుంటే ఆ రోజు ఎందుకు చర్చకు వచ్చి నేనిది అభివృద్ధి చేసినా అని ఎందుకు చెప్పలేకపోయినావు మిస్టర్ ఈటల గారు? జవాబు చెప్పండి. వీటికి జవాబు ఉండవు. కానీ పెద్ద పెద్ద మాటలకి జవాబు మాత్రం ఏదేదో మాట్లాడుతూ ఉంటావు. అయ్యా ఈటల రాజేందర్ గారు, మీరేదో కేసీఆర్ గారితో పోల్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నక్కకి నాగలోకానికి ఎంత తేడానో కేసీఆర్ గారికి నీకు అంత తేడా మిస్టర్ ఈటల గారు అని చెప్తా ఉన్నా. నువ్వు ఫస్ట్ హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? నువ్వే అధికారంలో ఉన్నావు కదా, మళ్ళా నువ్వే మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఒక్కసారి చూపి అని నేను అప్పుడు అడిగినా, మళ్ళీ ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా. అతి తెలివిగా అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే బుద్ధి నీకు ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టి ఇంత పెద్దోని చేస్తే కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం నువ్వు చేసినావు. ఇదే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మొన్న నీకు ఓట్లేసి గెలిపిస్తే నేను హుజరాబాద్ నుంచి పోటీ అయ్యా, పోయి గజ్వెల్లా పోటీ చేస్తానన్నావు. అంటే హుజరాబాద్ ప్రజలందరికీ కూడా నిన్ను నమ్మి ఓటేసినందుకు వాళ్ళకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం ఇవాళ చేసింది నువ్వు. వాస్తవం కాదా? ఇవన్నిటికీ జవాబు చెప్పు నువ్వు. ఫస్ట్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మాట్లాడే బదులు ఫస్ట్ మన హుజరాబాద్కి కానీ, జమ్మికుంటకు కానీ, జమ్మికుంట రూరల్ కానీ, ఇల్లంతకుంటకు కానీ, కమలాపూర్ మండలం కానీ, వీణవంక మండలం కానీ నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఒక్కసారి చెప్పు. ఈ సంవత్సరం అవుతుంది నువ్వు ఎమ్మెల్యే అయ్యి, నువ్వు ఏం అభివృద్ధి చేసినావో చెప్పు. కనీసం అసలు హుజరాబాద్ దారులనే నీకు ఊర్ల దారులు గుర్తున్నాయా? నువ్వు ఆ నియోజకవర్గానికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఏదో మీ నాన్న చనిపోతే మొన్న కమలాపూర్లో ఉన్నావు అంతే తప్పితే అసలు పర్యటిస్తున్నావా? ఏ ఊరికైనా పోయే ముఖం ఉందా నీకు? ఈ ఊర్లో నువ్వు ఈ అభివృద్ధి చేసినా చెప్పే ముఖం ఉన్నదా నీకు? ఇవాళ నువ్వు భయపెట్టిస్తే, నువ్వు బెదిరిస్తే ఇవాళ భయపడేటోడు ఎవరు లేడని చెప్తా ఉన్నా. ఈటల రాజేందర్ గారు స్థానికంగా చేస్తుంది ఏంటంటే, ఆయన ఇంతకు ముందున్న బ్యాక్గ్రౌండ్ తోని కొందరు వ్యక్తులని మా ముఖ్య నాయకుల దగ్గరికి పంపించి, బిడ్డా మిమ్మల్ని చంపేస్తాం టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతే అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? ఈటల రాజేందర్ గారు నా దగ్గరికి కూడా ఒక 3 నెలల క్రితం ఓ మనిషిని పంపించి, బిడ్డ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నిన్ను చంపేస్తాము జాగ్రత్త అని చెప్పి నన్ను కూడా వచ్చి బెదిరించింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? కానీ నువ్వేదో భయపెట్టిస్తే మేము భయపడే పరిస్థితిలో లేం మిస్టర్ ఈటల గారు. ఇవన్నీ చెప్పేటి వాస్తవాలు కాదా అని చెప్పేటి నువ్వు చేసినాయని. ఇలా రక్త చరిత్ర గురించి మాట్లాడుతున్నావు. అసలు ఈటల రాజేందరే ఒక రక్త చరిత్ర. ఇవన్నీ వాస్తవాలు, నేను చెప్పిన అన్ని కూడా A to Z వాస్తవాలు. ఇవాళ ఏమని చెప్తా ఉన్నాడు? ఇవాళ ఎవరికి పడితే వాళ్ళకి గన్ లైసెన్స్ ఇచ్చిండ్రు, గన్లతో బెదిరిస్తున్నారు అని చెప్పిండు.
చలో ఛాలెంజ్ కడతా ఉన్నా దీని మీద కూడా ఈటల గారు. మీరు సత్యనారాయణరావు గారికి గన్ లైసెన్స్ ఇచ్చింది వాస్తవం, కానీ ఎప్పుడు ఇచ్చిర్రు? 2004లో ఆయనకి నక్సలైట్లతోని అటాక్ అయింది. ఇది 2004 పేపర్ కటింగ్. ఈ 3-4 days బ్యాక్ కూడా 3-4 months బ్యాక్ కూడా ఈటల రాజేందర్ గారి మిత్రులు వీళ్ళందరినీ వచ్చి బెదిరించింది వాస్తవం కాదా? వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఎస్ వాళ్ళకి ఇచ్చిర్రు. మీరు బెదిరిస్తుంది వాస్తవం కాదా? వాళ్ళని పెట్టించి ఇది అబద్ధం అని చెప్పేది. అయ్యా ఈటల రాజేందర్ గారు ఎంతసేపు సానుభూతి రాజకీయాలు చేసుడు మానేది. అసలు మన ప్రాంతంలో మీరు చేసింది ఏందో ఒక్కసారి చెప్పండి. సవాలు విసిరితే పారిపోతారు. ఇవాళ అసెంబ్లీలో కూడా సస్పెండ్ చేయించుకొని సానుభూతి పొందే ప్రయత్నం. అవును నువ్వు మాట్లాడింది తప్పు, స్పీకర్ గారికి అవును నేను తప్పు మాట్లాడినా అని చెప్తే అయిపోతుంది కదా. దానికి సానుభూతి చేసుకొని సస్పెండ్ చేయించుకునేటట్టు చేసుకోవాల్సిన అవసరం ఏంది నీకు? ఎంతసేపు సానుభూతి రాజకీయాలేనా? కానీ చాలా బాధ అనిపిస్తుందండి. అంటే ఈయన మాట్లాడేది ఊర్లో, ఈయన మాట్లాడేది ఎంత దారుణమైన పరిస్థితిలో ఈయన మాట్లాడుతూ ఉంటాడంటే పూర్తి అబద్ధాలండి. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధం. ఇవాళ కూడా సానుభూతి పనుకోవడానికి ఒక్క రక్త పొట్టు కూడా నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా అయితే కేసీఆర్ గారు కారణం అంటాడు. అసలు నేను పట్టించుకునే ఆలోచన మాకేముంటుంది పోయి? నీది రక్త చరిత్ర కదా, కేసీఆర్ గారిది కాదు కదా. నువ్వు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయిలో నువ్వు లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీకు దీని మీద కూడా నువ్వు చర్చకు రమ్మంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావు చెప్పు జవాబు. మళ్ళా ఇక్కడ అక్కడ అవసరం లేదు భయ్, మన లోకల్లో కూర్చుందాం దారాలు చర్చ. ఎందుకు భయం అవుతుంది నీకు? లోకల్లో కూర్చోడానికి చర్చకు రమ్మంటే ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నిజంగా అంత మంచోనివి అయితే, నువ్వు నిజంగా అంత నీతివంతునివి అయితే, నువ్వు నిజంగా బాగా అభివృద్ధి చేసినవి అయితే, నువ్వు నిజంగా నీకు రక్త చరిత్ర లేనోనివి అయితే రా, సవాల్ స్వీకరించిరా. ఈటల రాజేందర్ గారి చరిత్ర విధి. దయచేసి యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. దాని ఫార్మాలిటీస్ మేము ఏం చేయాలో చేసినాం. ఎవరు అధికారుల నోటీస్కి బరాబర్ తీసుకొని వచ్చినాం. దాన్ని చంపేయడానికి కాదు. ఎస్ నన్ను బెదిరించి ఫలానా వ్యక్తులతోని బెదిరించి నన్ను మా టీఆర్ఎస్ పార్టీలో దగ్గర కార్యకర్తలతోని బరాబర్ ఈటల రాజేందర్ గారు పంపించారు, బరాబర్ బెదిరించారు. ఇది వాస్తవం. 100% ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, తెలిసి ఉంటే ఎప్పుడో పెట్టేటోను కదా. ఎస్ నా దగ్గరకు వచ్చిండ్రు. ఆ రోజు హుజురాబాద్లో లైన్లో 1000 మంది ఉన్నారు ఇంటి దగ్గర. లైన్లో జనరల్గా నిల్చొని ఉన్నప్పుడు వచ్చి చెప్పిపోయాడు. ఆ రోజు అధికారుల నోటీస్కి తీసుకొచ్చినామని చెప్పిన, కంప్లైంట్ చేసినా అని చెప్పిన. అధికారుల నోటీస్కి బరాబర్ తీసుకొచ్చినా దానికి సంబంధించిన యాక్షన్ అవుతుంది. డెఫినెట్ రైట్ టైంలో మీకు ఎవరు వచ్చిపోయారు, ఏం చేసారు అన్నీ వెరీ సూన్ మీకు తప్పకుండా అవి చెప్పే టైంలో వచ్చినప్పుడు చెప్తాం. ఇలా రక్త చరిత్ర గురించి ఆయన మాట్లాడింది కాబట్టి నేను ఆయన రక్త చరిత్ర గురించి నేను చెప్పాల్సి వచ్చింది. ఎవరు? టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కాదు. రాజేందర్ గారి గురించి మాట్లాడితే నీకు మంచిగా ఉండదు, అలానే చేస్తాము, ఇది చంపుతాము, నిన్ను ఇది చేస్తాము, నిన్ను అది చేస్తాము, నీ కుటుంబ సభ్యులను అది చేస్తాము అని బెదిరిస్తే భయపడేవాడు అవ్వలేడు. ఎస్ దాంట్లో అవుతుంది ఎవ్రీథింగ్. మీకు చాలా త్వరలో ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి కదా. దే విల్ టెల్ యూ ఆల్ ద ఫ్యాక్ట్స్ వెరీ సూన్. మీరు ఈటల రాజేందర్ గారు చంపించిన దాని గురించి అడుగురు రాదుపై ఈ ఫోటో లైవ్ గా చూపిస్తుంది. ఇది వాస్తవం. ఒక్క నిమిషం ఆగురు. ఇది 2014 January 5th బాలరాజ్ గారు ఎవరు చేయలేదు. అవును అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకా మా ప్రభుత్వం రాలేదు. 2014లో మా ప్రభుత్వం రాలేదు అప్పటికి. 2014 January 5th. ఎస్ దాని తర్వాత ఆయన మంత్రి ఉండి
ఆయన ఏం చేసిడో దాని ఫ్యాక్ట్స్ వచ్చినాయి. నిన్న కాక మొన్న మీరు చూడు, నిన్న ఇది ఫ్యాక్టా కాదు, ఇప్పుడు ఉన్నాడు మనిషి ఇదే పరిస్థితులు ఉన్నాడు. యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వినవంక వేయండు. మీ రిపోర్టర్స్ని పంపుర్రి. ఈ సంపించింది ఇప్పుడు ఈ గెల్లు మల్లయ్య గారిని, గెల్లు కౌశిక్ అనే బీజేపీ కార్యకర్త ఈ టీఆర్ఎస్ కార్యకర్తని ఒక కొడవలతో నరికిండా లేదా తెలుసుకోండి. ఇది రాజేందర్ గారి ఫ్యాక్టా కదా. ఓకే చలో, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఇవాళ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను భయ్యా, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు పోయింది వాస్తవం. నేను ఎవ్వరిని కూడా రాలి ఇస్రేలే, మీకు ఐడియా ఉండాలి. నేను కేవలం ఒక మహిళని, కొండ సురేఖ గారిని, మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉండే, కొండ సురేఖ గారిని కాపాడే ప్రయత్నం చేసి తీసుకుపోయి వచ్చినాం. అది తప్ప మహిళను కాపాడితే అది వాడుకొని దానికి మానకొండల రాళ్ళు ఇసిరేసిండ్రు. ఉద్యమకారుడు అంటే ఉద్యమకారుడు ఈటల రాజేందర్ ఎక్కడ ఉండండి? 2001లో టీఆర్ఎస్ పార్టీలో మొదటి 10 మెంబర్స్ తోని ఉద్యమం చేసింది మా నాన్న సాయినాథ్ రెడ్డి గారు. ఇది వాస్తవమా కాదా? ఈటల రాజేందర్ గారిని అడగండి. ఈటల రాజేందర్ గారిని అడగండి, ఇది వాస్తవమా కాదా? ఉద్యమ కుటుంబం నుంచి వచ్చింది నేను, ఆయన కాదు. 2001లో మా నాన్న ఉద్యమం చేసింది. రాజేందర్ అనేటైనా కనీసం లేని కూడా లేడు. 2004లో మధ్యలో వచ్చి 2003 ఎండింగ్ వచ్చినట్టుడు. ఆ మధ్యలో వచ్చింది తప్పితే ఇవాళ ఉద్యమకారుల కుటుంబం నుంచి వచ్చింది నేను, ఆయన కాదు. ఆయన ఇవాళ ఏదో ఉద్యమం చేసి, ఆయన ఏం ఉద్యమం చేసిండు? కేసీఆర్ గారు చేసిండు. ఆయన చేసింది ఏముంది? అరే నల్లికుంట్లు వేసాలి కదా భయ్. ఆధార్ అంటే ఇవాళ రూమ్లో కూర్చొని పెంచి చెప్పిపోతుండు. నల్లికుంట్లు వేసాలు చేస్తుండు. ఇవాళ ఆ రోజు చెప్పులతో కొట్టింది వాస్తవం కాదా? ఈ నర్సింగాపూర్ ఊర్లో అడగండి, మీ ఏబిఎన్ వాళ్ళని ఫోన్ చేసి ఇప్పుడే అడగండి. మీ ఏబిఎన్ రిపోర్టర్ మునీర్ ఉంటాడు, అదే ఊరు. మీ ఏబిఎన్ సంబంధించిన రిపోర్టర్ మునీర్, అదే విలేజ్, నర్సింగాపూర్ విలేజే. ఈటల రాజేందర్ హత్య చేయించిండా లేదా? నువ్వు ఫోన్ చేసి అడుగు. ఇప్పుడు కాదు, నువ్వు అడుగు. నేను చెప్పింది అబద్ధమైతే అడుగు నర్సింగ్, నువ్వు అడుగు. ఇష్యూ క్లోజ్. ఇలా ఈటల రాజేందర్ గారి నైజాం బుద్ధి చెప్పిన పై దాంట్లో చట్టం చర్యలు తీసుకుంటుంది. ఆయన చేసిన పని వాస్తవం ఇది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.